చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఆ జీడి హాస్టల్ అనేది ఉంటుంది, ఆ పైకప్పు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఆ కూలిపోతున్న బతుకుల కింద మనం ఇప్పటికి కూడా నిరుద్యోగులం కొట్టుమిట్టాడుతూ చదువుకుంటే ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి మనకు ఉన్నత విద్యను చదువును దూరం చేసే విధంగా కేసీఆర్ పాలన సాగుతుంది. కాబట్టి గమనించండి, ప్రశ్నించే గొంతుక ఈ రోజు మనకు అవసరం. ఆ ప్రశ్నించే గొంతుక ఈ రోజు మనకు తీన్మార్ మల్లన్న రూపకంలో వచ్చింది, మన ఎమ్మెల్సీ రూపకంలో వచ్చింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులారా, మేధావులారా ఒక్కసారి గమనించండి. తీన్మార్ మల్లన్నను కనుక అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే, ఒక ప్రశ్నించే గొంతుకను గెలిపించినట్లయితే మనకు ఒక అండగా ఉంటుంది. ఈ కేసీఆర్ పరిపాలనకు బుద్ధి చెప్పిన వాళ్ళమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామ మరి ఈరోజు మన తీన్మార్ మల్లన్న గారు వచ్చినందుకు చాలా సంతోషం. మల్లన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వెంకటాపురం మండల ప్రజలారా, మేధావులారా, పెద్దలారా, అమ్మలారా, అక్కలారా, మీడియా సోదరులారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో చితికిపోతున్నటువంటి పేదల బతుకుల పైన, ఆ పేదలు అనుభవిస్తున్నటువంటి కష్టాల పైన, ఆ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిరుద్యోగుల పైన, ఈ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ పైన ఓ యుద్ధం చేయడానికి మేము ఇవాళ మీ వెంకటాపురం మండల కేంద్రానికి వచ్చినాం. జనగామ నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర దాదాపు 5 జిల్లాలు పూర్తి చేసుకొని ములుగు జిల్లాలోకి వచ్చినటువంటి సందర్భం ఇది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఏమీ గతి లేకుండా పోయింది. 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి తెలంగాణ రాష్ట్రం దిగజారిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఎట్లా నడుస్తుందయ్యా అనంటే అగో ఆసంచోలతో నడుస్తుంది. మీరు చూడండి మిత్రులారా, వాళ్ళు తాగి పడేసిన ఖాళీ సీసాలతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం అమ్మకాల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సోయి నిరుపేద ఉద్యోగాల విషయంలో మాత్రం ఏమీ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులై తిరుగుతూ ఉన్నారు. అనేక మంది వయసు అయిపోయి ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి అవస్థ పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయని చెప్పి చూసినటువంటి నిరుద్యోగుల పరిస్థితి మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితిని మీరు చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బిడ్డ కవితమ్మ ఒక్క ఏడాది నిరుద్యోగిగా ఉంటేనే కేసీఆర్ తట్టుకోలేకపోయిండు. తట్టుకోలేక తన బిడ్డను తీసుకుపోయి నిజామాబాద్లో ఎమ్మెల్సీగా చేసిండు. మరి ఆయన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ అభిమానం మన బిడ్డల మీద ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఈ వెంకటాపురం గ్రామానికి సంబంధించి, ఈ మండలానికి సంబంధించి ఎంతమంది పేద బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది జీవితాల్లో వెలుగులు నిండినే ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ బాధలన్నీ ప్రశ్నించడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ పేద వర్గాలకు సంబంధించినటువంటి జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నటువంటి వారిని. మిత్రులారా, ఇప్పటికే ఇవన్నీ ప్రశ్నిస్తా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 19 కేసులు పెట్టిండు నా మీద. 19 కాదు 1900 కేసులు పెట్టుకో మనని ఏమీ చేయలేడు కేసీఆర్. ఏదో ఒకరోజు కేసీఆర్ ఆయన కుటుంబాన్ని సెర్లపల్లి సెంట్రల్ జైల్లో పెట్టే జిమ్మేదారి నాది. ఈ తిన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలు కట్టించేటువంటి జిమ్మేదారి నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఏమడుగుతున్నాడు తీన్మార్ మల్లన్న? కేసీఆర్ చెప్తున్నాడు ఒక్కింట్లో ఒకటే పెన్షన్ ఇస్తాం మేము, రెండోది ఇయ్యమని చెప్పి చెప్తా ఉన్నాడు. సోదరులారా, మిత్రులారా, ఒక్కింట్లో ఒకటే పెన్షన్ ఉన్నప్పుడు మరి ఒక్కింట్లో ఒకటే మంత్రి ఉండాలి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిత్రులారా, ఇది అడిగినందుకు ఆయన ఓర్చుకుంటలేడు. ఈ ప్రశ్నించే తత్వాన్ని ఆయన ఓర్చుకున్న లేక నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిండు. డబ్బుల ఆశ చూపిరు, పైసల ఆశ చూపించిరు, పదవుల ఆశ చూపించిరు, కేసులు పెట్టిరు. ఆఖరికి నిజామాబాద్ ఇందల్బాయ్ కాడ నా కారు మీద అటాక్ చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. నేను ఎక్కడైనా లొంగిపోయినా, ఎక్కడైనా ఈ ప్రభుత్వం ముంగట మోకరిల్లినా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి నాకు ఒక అవకాశాన్ని ఇస్తే నేను చెప్తా ఉన్నా ఇవాళ వెంకటాపురం గడ్డ నుంచి, నేను చనిపోయేటప్పుడు అంగీలాగు 2 మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించినోన్ని ఆ మాట కట్టుబడుతూ ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నా. మిత్రులారా, భారతదేశంలోనే ఒక సమూలమైన రాజకీయ
రాజకీయ మార్పుకు ఈ ఎన్నిక నాంది పలకబోతా ఉంది. ఏ రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తర్వాత 5 ఏళ్ల దాకా మళ్ళా పత్తా కనిపాడు. కానీ నన్ను గెలిపించిన తర్వాత 2.5 సంవత్సరాలకి ప్రజల దగ్గరికి రిఫరెండానికి వచ్చి అయ్యా నా పనితనం బాగుందా లేదా అని చెప్పి అడిగి పనితనం బాగలేదంటే వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి రిఫరెండం విధించుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇక్కడ జరగబోతున్నటువంటి ఒక తంతు. ఇది ఉండాలి. ప్రజలకు రీకాల్ చేసేటువంటి అధికారం ఉండాలి, ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉండాలి, ప్రజలకు ఏది కావాలో అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వెంకటాపురం గ్రామానికి, వెంకటాపురం మండలానికి చాలా మంది వస్తారు. చాలా మంది నాయకులు వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంటారు. కేసీఆర్ 1,50,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పిండు. సోదరులారా, కేసీఆర్ 1,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి ఏ పేద బిడ్డకు 1,50,000 ఉద్యోగాలలో ఉద్యోగం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఏ పేద బిడ్డకు 3,000 రూపాయల భృతి అందుతుందో చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం కేసీఆర్ కుండలు పెట్టి భగవాన్ ఎత్తుకపోయేటువంటి పరిస్థితి. ఇదే వెంకటాపురం గ్రామంలో అక్కడ శివార్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసుకుంటూ వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రోడ్లను ఎక్కిరిస్తా ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కిరిస్తా ఉన్నాయి. 7 ఏళ్లుగా 7 వేసిన గొంగడాన్నే ఉంది, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాలే. నేను తొవ్వంట వస్తా ఉంటే రైతులు వడ్లార పోసిరు, అన్న సన్న వడ్లు కొంటలేరన్నా, 1,500 అడుగుతున్నారన్నా, 1,200 అడుగుతున్నారన్నా, మేము ఎట్లా బతకాలని చెప్పిండ్రు. ఎవరేమన్నారయ్యా సన్నవడ్లు వండియాలని ఎవరు చెప్పిరు? కేసీఆర్ చెప్పిండు సన్నోట్లు వండియాలని. కేసీఆర్ వరకేమో సన్నోట్లు వండియాలని చెప్పిండు. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డొడ్లు వేసుకొని గడ్డకు పడ్డాడు. ఆయన ఇవాళ కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వం కొనది, దళారీ వ్యవస్థ అయిపోయింది. వాళ్ళ దగ్గర పోతే 1,200 13 వడ్డాలు అన్నాడు. కేసీఆర్ చెప్పేదేమో ఇక్కడ మనకేం చెప్తా ఉన్నాడు కేసీఆర్, 1,880 రూపాయలు సన్నోట్లకు గదే ధర, దొడ్డోట్లకు గదే ధర. ఇక సన్నోట్లు వండిస్తే 25 బస్తాల కంటే ఎక్కువ కావు, దొడ్డోట్లు వండిస్తే 30-32 బస్తాలు అయితే. మిత్రులారా, మరి లాస్ అయింది రైతులే కదా. మీరు ఒకసారి ఆలోచన చేయరి, కేసీఆర్ వ్యవసాయం ఎట్లుందో చూడురి. ఇగో ఇటువంటి కథ. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వాళ్ళకు వచ్చినట్టు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్, మిగులు బడ్జెట్ తోని రాష్ట్రాన్ని అప్పచెప్తే 4 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు కేసీఆర్. అమరారా, మీ డాక్రా మహిళలకు ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా అందుతా ఉందా? 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు డాక్రా మహిళలకు. ఇచ్చిండా? ఇయ్యలే. ఒక్కొక్క నిరుద్యోగికి 68,500 రూపాయలు బాకున్నాడు కేసీఆర్ నిరుద్యోగ భృతి రూపంలో. అందుకోసమే చెప్తా ఉన్నా, ఈ మోసాలను ఎండగట్టడానికి, ఈ మోసాలను దుయ్యబట్టడానికి, ఈ తిన్నటువంటి 1,00,000 కోట్లను కక్కించడానికి తీన్మార్ మల్లన్న చేతికి ఒక ఆయుధాన్ని ఇవ్వండి. ఆ ఆయుధమే ఎమ్మెల్సీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క అవకాశం ఇచ్చి దీవిస్తే ఖచ్చితంగా మీ బిడ్డ లెక్క పనిచేస్తా, మీకోసం పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పోయినసారి ఎన్నికల్లో కూడా ఇదే ఎమ్మెల్సీగా నేను పోటీ చేసిన. ఆ రోజు మీ పూర్తి స్థాయి మద్దతు పొందలేకపోయినా, మీ ప్రేమ అనురాగాలు అందుకోలేకపోయినా పోయినసారి, ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చి 6 ఏళ్ల పాటు ఏం చేసిండో మీరు చూసిరు. ఒక్కసారైనా నిరుద్యోగుల గురించి మాట్లాడిందా? ఉద్యోగస్తుల గురించి మాట్లాడిందా? ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్క టీచర్ కు ప్రమోషన్ లేదు, ఒక్క ప్రైవేట్ ఉద్యోగి పరిస్థితిలో మెరుగుదల లేదు. ఎందుకోసమయ్యా ఈ తెలంగాణ రాష్ట్రం? కడుక్క తాగేతందుక? కేసీఆర్ చెప్తా ఉంటాడు మన ధనిక రాష్ట్రం అంటాడు. మిత్రులారా, సోదరులారా, తెలంగాణ రాష్ట్రం నడుస్తుందే తాగి పడేసిన ఖాళీ సీసాల మీద నడుస్తుంది తప్ప ఏమీ లేదు. కేసీఆర్ 1,50,000 ఉద్యోగాలు భర్తీ నెలకు 1 తారీఖు జీతాలు రావాలి కానీ 10 తారీఖు దాకా జీతాలు రానటువంటి పరిస్థితికి దిగజారిపోయింది తెలంగాణ. ఆగమాగం అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ధరణి అని చెప్పి ఒకటి పెట్టిండు. ఈ ధరణి అట్టర్ ఫ్లాప్ అయింది కర్ణాటకలో. అదే తెచ్చి మళ్ళీ ధరణి అద్భుతం అని చెప్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మిత్రులారా, ఒక్కసారి చూడండి. గతంలోనే నేను ఆగస్టు 23, 2019లో చెప్పిన భూ రికార్డులు మాయం చేయబోతున్నాడు కేసీఆర్ అని చెప్పిన అన్నట్టే ఇవాళ భూ రికార్డులు అన్ని మాయమైపోయినాయి. పేదోళ్ళ చేతిలో ఏం లేకుండా పోయింది. దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తా. కానీ వాళ్ళ దగ్గర నుంచే 3.5 లక్షల ఎకరాల భూములు గుంజుకొని ఇలా తమాషా చేస్తా ఉన్నాడు. సోదరులారా, ఈ వెంకటాపురం గడ్డ మీద రోజుకు 16,000 రూపాయల కూలి సంపాదించే నాయకుడు ఉన్నాడా ఎవరన్నా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రోజుకు 16,000, 18,000 రూపాయల కూలి ఎవరికన్నా వస్తుందా? రాదు. కానీ కేసీఆర్ కు ఒక్కరోజు జీతమే 18,000 రూపాయలు.
కేసీఆర్ కు ఒక నెలకు అందుతున్న జీతం 4,50,000. కేసీఆర్ ఇంటోళ్ళు మనం గడుతున్నటువంటి పన్నుల ద్వారా తీసుకుంటున్న జీతమే అంగీలాగు 2 మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన ఆ మాట కట్టుబడుతూ ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నా. మిత్రులారా, భారతదేశంలోనే ఒక సమూలమైన రాజకీయ మార్పుకు ఈ ఎన్నిక నాంది పలకపోతా ఉంది. ఏ రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తర్వాత 5 ఏళ్ల దాకా మళ్ళా పద్ధతి అనిపాడు. కానీ చేస్తా ఉన్నాడు కేసీఆర్. చిరంజీవికి నిన్న కలిసిందట, చిరంజీవికి వచ్చిందట. ఈయన చనిపోయేటప్పుడు అంగీలాగు 2 మాత్రమే. ఇగో ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఇటువంటి ముఖ్యమంత్రులు మనకు అవసరమా అన్న? ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకేమో 3 ఎకరాల భూములు రాలే, మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే, వాళ్ళకు నిరుద్యోగ వృత్తి రాలే, మన ఇంట్లో రేషన్ కార్డులు రాలే. కొత్తగా వచ్చింది ఏం లేదు. ఏమొచ్చిందయా తెలంగాణ రాష్ట్రం వచ్చినాకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ 40 ఎకరాల నుంచి 400 ఎకరాలకు పోయింది. కందికాడ కవితమ్మ ఫామ్ హౌస్, అజీజ్ నగర్ కాడ హరీష్ రావు ఫామ్ హౌస్, జన్వాడ కాడ కేటీ రామారావు ఫామ్ హౌస్, కొండపోచమ్మ రిజర్వాయర్ కింద సంతోష్ రావు ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ ల సంస్కృతి వచ్చింది తప్ప ఏమీ మారలే మన బతుకని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇవన్నీ ప్రశ్నించడం కోసం నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. మీ బిడ్డగా పనిచేస్తా, మీ తమ్ముడిగా పనిచేస్తా. ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే మీ కష్టాలను నా భుజాల మీద వేసుకొని మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నేను అడిగితే ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంది, కానీ నేను పార్టీలను భుజాల మీద మోయదలుచుకోలే. కేవలం ప్రజలను మాత్రమే భుజాల మీద మోయాలనుకుంటున్నా. కాబట్టి నేను ఈ రకంగా వస్తా ఉన్నా. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు కావాల్సింది పార్టీ కాదు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్త కష్టం వచ్చినా మేము మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త కష్టం వచ్చినా మేము మాట్లాడతాం. అలాగే బీజేపీ పార్టీలో కష్టం వచ్చినా ఏ కార్యకర్తకైనా మేము మాట్లాడతాం. మాకు కావాల్సింది పార్టీలు కాదు, మాకు కావాల్సింది ప్రజలు కావాలి, వాళ్ళ బాగోగులు కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇక వెంకటాపురం మండలం డబుల్ బెడ్రూమ్ల సంగతి అట్లుంది. ఎన్ని రోజులన్నా పెండింగ్ లో ఉండి దాదాపు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ఆ సీకులు సీకిపోతా ఉన్నాయి. కొత్త సీకులు లేవు. పక్కనున్నటువంటి రైతు భవనం ఏమో వెంటనే తయారైపోయింది. పేదోనికి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ అన్నే ఏడుస్తా ఉంది. ఇవన్నీ మారాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో అసలైన తెలంగాణ ఇంకా రాలే. యుద్ధం బాకే ఉంది. ఆ జయశంకర్ సార్ చెప్పినటువంటి మరో యుద్ధం చేయాల్సి వస్తా తెలంగాణ వచ్చిన తర్వాత అన్నాడు. అదే ఈ యుద్ధం. ప్రజలారా, మేధావులారా, ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ ఒకే విజ్ఞప్తి. తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు అంగీ లాగు 2 ఆస్తులుగా ఉండాలని ప్రకటించిండు. ఏ రాజకీయ నాయకుడి మాట చెప్పడు. నేను మీకోసమే వచ్చినా, మీకోసమే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి చట్టసభకు పంపిస్తే నేను అసలైన తీన్మార్ ఆడ చూపిస్తా. అదే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిస్తే చట్టసభకు కట్టపోయినట్టుంటా తప్ప తీన్మార్ మల్లన్న పోతే రాష్ట్ర సభలో మొత్తం రాష్ట్రంలో మార్పు జరుగుతుందన్న విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, వెంకటాపురం గ్రామం, వెంకటాపురం మండలం, ఈ బిడ్డలంతా పోరు బిడ్డలు. తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఎగిసిన పోరాటంలో మీరంతా పోరాటం చేసిరు. మీ ఆశయాలు నెరవేర్చడానికి, మీ బిడ్డల భవిష్యత్తు మార్చడానికి, మీకు భరోసా ఇవ్వడానికి, మీకు విద్యా వైద్యం పూర్తి స్థాయిలో ఉచితంగా అందించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న కేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. యుద్ధం మిగిలే ఉందన్న విషయాన్ని మర్చిపోకండి.